అలాగే మన గేయ రచయిత పూర్ణాచార్య మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి నేను ఒక అనుకోని అతిథి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదే పెద్దలందరూ చెప్పినట్టు ఉగాది అంటే కేవలం పంచాంగ శ్రవణంతో ఆపకుండా మన సనాతన ధర్మం, హైందవ ధర్మం, మన పూర్వీకులు నేర్పినటువంటి ఆ మంచి బాటలు మనందరం నడవాలి. ఈ క్రోధినామ సంవత్సరం మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి, మన దేశ ప్రజలకి ఒక అద్భుతమైన సంవత్సరంగా మారుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీరందరూ ఇంత ఓపికగా మన సనాతన ధర్మం గురించి నేర్చుకోవడానికి ఎంత ఆసక్తి ఉందో మీ అందరూ చూస్తుందో తెలుస్తుంది. చాలా సంతోషం. ఇలాంటి ఒక కార్యక్రమంలో నేను భాగమైనందుకు పెద్దవాళ్ళందరితో నేను ఇక్కడ కూర్చొని చాలా సంతోషంగా భావిస్తూ అందరికీ మరొకసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.